ఈ ప్రజాస్వామ్యంలో పార్టీ పెట్టే హక్కు ఎవరికైనా ఉందమ్మా. ఆమె కూడా పార్టీ పెట్టే హక్కు ఉన్నది ప్రజాస్వామ్యంలో. భారత పౌరురాలిగా పార్టీ పెట్టింది. లెటస్ సి ప్రజలు దాన్ని ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఏ విధంగా ఎవరిని ఆదరిస్తారు అనేది. అంటే ప్రభుత్వం బాధ్యత బరువు ఎంత తగ్గించుకోవాలని చూడటానికి కొరకే ఈ జాప్యం చేస్తున్నట్టు కనపడుతుంది. వాడు రోజు 4 గంటలు కూడా పని లేకుంటే ఎట్లనమ్మా? గతంలో ఏదైతే 12 గంటల పైగా పని చేస్తుండే. అంటే ప్రతి క్వింటల్ మీద రైతు 10 కిలోలు నష్టపోతున్నాడు. వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత మాత్రమే మాట్లాడడం జరిగింది తప్ప బీఆర్ఎస్ పార్టీ తనంత తానుగా శోధించింది కాదు ఇక్కడ. వెల్కమ్ టు క్రాంతి టీవీ. ఈరోజు మనతో ముఖాముఖిలో జీవన్ రెడ్డి గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక నెల క్రితం వచ్చినటువంటి జీవన్ రెడ్డి గారు. హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు? నమస్కారమ్మా. ఇప్పుడు మొత్తం కూడా ధాన్యం కొనుగోళ్ల విషయం మీద చాలా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి. రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదే తరుణంలో కొన్ని చోట్ల వర్షాలు పడుతూ ఉన్నాయి. ఆ ధాన్యం తడిసిపోయి కొన్ని చోట్ల మాత్రం గోడలు కూడి రైతులు కూడా మరణిస్తూ ఉన్నారు. ఇటువంటివన్నీ చూస్తూ ఉన్నాం. ఒకవైపు చూస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా చర్యలు చేపట్టడం లేదని చెప్పేసి మీ పార్టీ నాయకులు కానీ మీరు కానీ చెప్తా ఉన్నారు. అసలు ఎందుకని ధాన్యం సేకరణ కొనుగోలు విషయంలో ఇటువంటి జాప్యం జరుగుతుంది? ఇప్పుడు ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం అమ్మా. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపు 30 మాసాలు గడిచింది. ఇది 3వ సంవత్సరం ధాన్యం సేకరణ. ఇప్పుడు గత అనుభవంతోనైనా గతంలో ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ అధిగమించి ఈసారి ఏ సమస్య లేకుండా ధాన్యం సేకరింప చేయాలి. ఇప్పుడు గత అనుభవం పరిగణలోకి తీసుకోకుండా గతంలో ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నాయో ఇప్పుడు ఈ గతానికంటే మెరుగైన రీతిలో ధాన్యం సేకరణ ఉండాలా, గతానికంటే దిగుడుగా ఉంటే ఏమో రేవంత్ రెడ్డి గారు ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు ధాన్యం సేకరణ ఎంత జాప్యం చేస్తే రైతులు విధి లేక మిల్లర్లకు అమ్ముకుంటారమ్మా. అడ్డికి పావుసేరు అంటారు మా దగ్గర. ఇప్పుడు 2400 మద్దతు ధర ఉంటే ఏదైతే ఉందో విధి లేక 1800కో 1900కో అమ్ముకుంటే ప్రతి క్వింటల్ మీద రైతు 500 రూపాయలు నష్టపోతుంది. అంటే ప్రభుత్వం బాధ్యత బరువు ఎంత తగ్గించుకోవాలని చూడటానికి కొరకే ఈ జాప్యం చేస్తున్నట్టు కనపడుతుంది. మరొకటి చూస్తే గనక అమాలీలు ఎక్కడి నుంచి అయితే మనకి వేరే స్టేట్స్ నుంచి అమాలీలు వస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఊర్లలో వాళ్ళ స్టేట్స్లో ఉన్నటువంటి ఎలక్షన్స్కి వెళ్ళిపోగా ఇక్కడ పనులన్నీ ఆగిపోయారని చెప్పేసి ఒక కారణం చెప్తా ఉంది కాంగ్రెస్. నువ్వు బీహార్లో ఎన్నికలు లేవమ్మా, బెంగాల్ ఎన్నికలు జరిగి కూడా 20 రోజులు గడుస్తున్నది. అమాలీస్ వచ్చిండ్రు, వాళ్ళు పని లేక ఏదైతే ఉందో వాళ్ళు తిరిగిపోతున్నారు. వాళ్ళకి ఏదైతే ఉందో అంత దూరంకి వెళ్ళి ఇక్కడికి రావటం ఏదైతే ఉందో ఉపాధి నిమిత్తం అసలు రోజుకు 12 గంటలు పనిచేసే లక్ష్యంతో వస్తారమ్మా. 12-18 గంటలు పని చేస్తారు వాళ్ళు. రోజు 4 గంటలు పని లేకుంటే వాడు ఎట్లా గడపాలి? వాడు రోజు 4 గంటలు కూడా పని లేకుంటే ఎట్లనమ్మా? గతంలో ఏదైతే 12 గంటల పైగా పని చేస్తుండే. అంటే ధాన్యం తూకం, అన్లోడింగ్, రవాణా ఇవన్నీ కూడా సమన్వయంతో పనిచేయాలి. తూకానికి, రవాణాకు, మిల్ పాయింట్, అన్లోడింగ్ ఈ 3 కూడా ఏదైతే ఉన్నదో సమన్వయంతో పనిచేయాలి. ఆ సమన్వయం కొరవడి మిల్ పాయింట్లు ఏదైతే ఉన్నదో మీకు ధాన్యం అన్లోడింగ్ జాప్యం కావడంతో వీళ్ళ అమలు పని లేక అదైతున్నారు. ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇప్పుడు నేను చెప్పింది కదా, మా మాయిశ్చరే ధాన్యం తూకం వేసినప్పుడు 17 ఉండాలి. అన్లోడింగ్ వచ్చేలో 8కి వస్తుంది మాయిశ్చర్. అదే దాదాపు ప్రతి క్వింటల్ మీద 5 కిలోలు అదనంగా నష్టపోతుండు రైతు. తూకం వేసేప్పుడు ఏదైతుందో 40 కిలో బ్యాక్ 43 వేస్తున్నాడు. అంటే ప్రతి క్వింటల్కి 5 కిలోలు ధాన్యం అదనంగా పోతుంది. అదొక 5, ఇదొక 5. అంటే ప్రతి క్వింటల్ మీద రైతు 10 కిలోలు నష్టపోతున్నాడు. రైతు ప్రతి క్వింటల్ ధాన్యం పైన 10 కిలోలు నష్టపోతున్నాడు. 10 × 25 రూపాయలు లెక్క పెడితే 250 రూపాయలు. దిస్ నథింగ్ బట్ ఆర్ఆర్ ట్యాక్స్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్య ఫలితం రైతు ప్రతి క్వింటల్ 250 రూపాయలు నష్టపోతుంది. ఇదే ధాన్యం సేకరణ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి వైఫల్యం ఉంది, మా వైపు నుంచి లేదు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అంటే ధాన్యం కొనుగోలు విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే మేము కేంద్రానికి వెళ్ళి ఏదైతే టార్గెట్ 15 లక్షల టన్నులు ఇంకా అదనం కావాలని కోరితే అనుమతి ఇచ్చిందని చెప్పిన వాళ్ళే పేర్కొన్నారు. ఏదైనా కేంద్రానికి వెళ్ళి అనుమతి తెచ్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్లీ ఆన్సరబుల్ టు ది ఫార్మర్. రైతుకు ప్రత్యక్ష జవాబుదారీ ఎవరు అంటే రాష్ట్ర ప్రభుత్వం. మీరు కేంద్రంతో సమన్వయం చేసుకుని కేంద్రానికి వెళ్ళి మీకు రావాల్సినటువంటి అనుమతులు తెచ్చుకోండి. మీరు వచ్చినాయని చెప్పి మీరే చెప్తారు, రాకుండా తెచ్చుకోండి. ఆ బరువు బాధ్యత మీదే కదా. నువ్వు ముఖ్యమంత్రి గారితో సాన్నిహిత్యం ఉన్నది, ప్రధానమంత్రి గారితో మీకు సాన్నిహిత్యం ఉన్నది. ప్రధానమంత్రి గారు అంటున్నారు, మీరే అంటున్నారు మోడీజీ हमारा बड़ा भाई है, మోడీజీ हमारा बड़े भाई है అని చెప్పి మీరే చెప్తున్నారు. फिर आपका बड़े भाई से आपको जो मदद होना चाहिए आप मांग ले सकते. ఒక విషయాన్ని చూసుకున్నట్లయితే స్టేట్ మొత్తంలో కూడా అటు బీజేపీ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా అన్నదమ్ములుగా కలిసి వెళ్తూ ఉన్నాయి తప్ప ప్రశ్నలు లేవనెత్తేది కానీ సమస్యల మీద పోరాడేది కానీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. కానీ అటువైపు చూస్తే మాత్రం అలాంటి పొత్తేం లేదు. వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకే, బీఆర్ఎస్కి బీజేపీకి రేపటి రోజున పొత్తుండబోతుందని చెప్పేసి కూడా కాదమ్మా. రోజు గమనిస్తుండ్రు
ఇవాళ బీజేపీ అంటే వాస్తవంగా ఆ, ఎవరు బీజేపీతో పోరాటం చేస్తున్నామ్మా? ఇప్పుడు బండి భగీరథ్ కేసు మీద ఎవరు పోరాటం చేసిండ్రు? ఇలా బండి భగీరథ్ నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం ఎవరు చేసిండ్రు? ముఖ్యమంత్రి గారు కప్పిపుచ్చే ప్రయత్నం చేసిండు. ఆయన నేర ఆరోపణ చేయబడ్డ తదుపరి వారం రోజుల వరకు ఏదైతుందో అసలు కేసులో చలనం లేదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏదైతుందో ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో అప్పుడు కొంత చలనం వచ్చి అక్కడ రాహుల్ గాంధీ గారు మొట్టికాయలు వేస్తే అప్పుడు కొద్దిగా రేవంత్ రెడ్డి దగ్గర చలనం వచ్చినట్టు కనబడుతుంది. ఇప్పుడు ఎవరెవరు ఒకటేది ప్రజలు గమనిస్తుండ్రు. ఇవాళ ఎవరెవరు ఒకటేది ప్రజలు గమనిస్తున్నామని చెప్పి కేంద్రంలో పరిస్థితులు ఎట్లున్నా కానీ ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటనేది భావన ప్రజల్లోకి వచ్చిందమ్మా. అయితే బాధితురాలు ఎవరైతే ఉన్నారో తనని మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీయే అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించి కానీ ఇన్ఫర్మేషన్స్ కానీ అన్ని బయట పెట్టి బదనం చేసింది మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి బీజేపీ పార్టీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తాం. చూడమ్మా, బీఆర్ఎస్ పార్టీ తనంటూ తానుగా ఏది మాట్లాడలేదమ్మా. వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత మాత్రమే మాట్లాడడం జరిగింది తప్ప బీఆర్ఎస్ పార్టీ తనంత తానుగా శోధించింది కాదు. ఇక్కడ వీళ్ళ వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ వాస్తవాలను ఏదైతే ఉందో సమాజం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేసింది, చట్టం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేసింది, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు కానీ అంటే పెళ్లి చేస్తే సరిపోతుంది అనేటటువంటి వ్యాఖ్యలు. ఇంకొకటి మల్లు రవి గారు కానీ అంటే కొడుకు చేసిన తప్పుకి తండ్రి ఎందుకు రాజీనామా చేయాలి ఇప్పుడు అనేటటువంటి తండ్రి బాధ్యుడా కాదనే అంశం కాదు. ఇలా కొడుకు తండ్రి పోషణలో పెంచి పోషించబడతాడా? కొడుకు తండ్రి పోషణలో పెంచి పోషించబడతాడు. ఇవాళ కొడుకు ఏదైతుందో తండ్రి సంరక్షణలో ఉన్నాడు. నేరం ఆపాదింపబడ్డ తదుపరి ఏదైతుందో ఇవాళ అదే తండ్రి గారు బండి సంజయ్ గారు ఏదైతుందో నేనే పోలీసుకు అప్పగించాలని చెప్పి అంటాడు. మనం పోలీసుకు అప్పగించేంత వరకు ఆయన ఎవరి రక్షణలో ఉన్నాడు? నీ రక్షణలోనే ఉన్నట్టు కదా. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఏదైతుందో బండి సంజయ్ గారు నా కొడుకు నేనే పోలీసుకు అప్పగించిన అని చెప్పని పేర్కొంటుండు. మరి దాని అర్థం ఏంటి? ఆయన అప్పగించేంత వరకు ఆయన నీ సంరక్షణలో ఉన్నట్టే కదా. గురించి మాట్లాడితే మొత్తం కూడా కవిత గారు చేసిన తప్పుకి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ రాజీనామా చేశారా? మరి ఎందుకు బండి సంజయ్ గారిని రాజీనామా చేయమని చెప్పేసి? ఇప్పుడు కాదమ్మా, కవిత గారిపై ఆరోపణ వచ్చినప్పుడు ఏదైతుందో కేసీఆర్ గారు ఏ విధమైనటువంటి ఒక హోదాలో ప్రభుత్వంలో లేడు. కేసీఆర్ గారు ఆనాడు కేవలం ప్రతిపక్ష నాయకుడు మాత్రమే. కేటీఆర్ గారు కేవలం శాసనసభ్యుడు మాత్రమే. బండి సంజయ్ గారు కేంద్ర మంత్రివర్గంలో హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తారు. కాబట్టి జనరల్ ప్రజల్లో ఏదైతుందో ఆయన నైతికంగా బాధ్యత వహించాలని చెప్పారంట. ఫైనల్గా మనం ఒక విషయం మాట్లాడుకుంటే కవిత గారు కొత్త పార్టీ పెట్టి కూడా 2 నెలలు అవుతుంది టీఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత కూడా మీరు పార్టీలోకి మిమ్మల్ని బీఆర్ఎస్లోకి స్వాగతించిన తర్వాత కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఫైనల్గా మీరేం చెప్తారు కొత్త పార్టీ పెట్టే అంశం మీద కానీ ఒక మహిళ ఒక పార్టీ పెట్టడం అనే అంశం మీద? ఈ ప్రజాస్వామ్యంలో పార్టీ పెట్టే హక్కు ఎవరికైనా ఉందమ్మా. ఆమె కూడా పార్టీ పెట్టే హక్కు ఉన్నది ప్రజాస్వామ్యంలో. భారత పౌరురాలిగా పార్టీ పెట్టింది. లెట్ us see ప్రజలు దాన్ని ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఏ విధంగా ఎవరిని ఆదరిస్తారు అనేది.